ఫైనల్గా ఈరోజు సాయి అనే అబ్బాయికి క్లారిటీ ఇచ్చేసి వాడితో మాట్లాడదామని ఫిక్స్ అయ్యినా. సో నేను యూట్యూబ్లో ఒక కొత్త అబ్బాయితో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఏ దేశం కన్నా పోయి అడుగు, నా పిల్లని నేను లవ్ చేసిన, నాకు బ్రేకప్ చెప్పింది, నేను నీకు బ్రేకప్ చెప్పలేదు. ఏదో మనం ఇద్దరం కొట్టుకొని చచ్చిపోయినట్టు వీడియో చేస్తున్నా చూడు, అదే నాకు టార్చర్ లా అనిపిస్తుంది. ఎవడు నన్ను కొట్టడానికి, నువ్వు కొట్టిన తర్వాత నేను ఎట్లా చేస్తా చూస్తావా? ఆడు కనబడితే మాత్రం మెడికల్ పోతా. నీకు నాకు రిలేషన్ ఉండే, ఇప్పుడు లేదు. నాకు నచ్చదు అట్లా. నీకు నచ్చకపోవడం ఏంటి? అది నా ఇష్టం, నా లైఫ్. అంటే లవ్ స్టార్ట్ అయింది మనది, ఇప్పుడు పబ్లిక్ తోటి ఎండ్ కావాలి కదా. పబ్లిక్ తో ఎందుకంటే పబ్లిక్ నేను లవ్ చేయమంటే లవ్ చేసిన. నువ్వు నన్ను విడిచిపెట్టినా అని చెప్పిన రోజు నుంచే బిజీ ఉన్నా నేను. ఇప్పుడు కూడా బిజీ ఉన్నా, ఇప్పుడు ఇంకా బిజీ ఉంటా. ఒక మనిషిని కొట్టుట్లా లంజా కొడక, నువ్వు ఓని మనకు తెలియదురా. లంజా కొడక కనబడ్డావు అనుకో చంపుతారా లంజా కొడక. ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈరోజు వచ్చేసి ఏం వీడియో అంటే, సాయిని పిలుస్తున్న ఇంటికి ఈరోజు. ఎందుకు అంటే ఈ లొల్లీలు ఇవన్నీ పంచాయతీలు అన్నీ క్లియర్ చేసుకుందామని చెప్పేసి. ఎందుకంటే వాడు వచ్చి ఏదో మాట్లాడి నేను కోపపడడం, నేను ఏదో వాడితో మాట్లాడి మొన్న కూడా కారు గుద్దేసిన, అది భువన చాలా ఫీల్ అయ్యిండు. అది నేను చేసే పనులన్నీ నాకేం అర్థమవుతుంది, అన్నీ సగం సగం నెత్తి పెట్టుకొని చేస్తున్నా అనిపిస్తుంది. అందుకోసమే ఫైనల్ ఒక డిసిజన్కి అయితే వచ్చేసిన. నా లైఫ్ నేను చూసుకోవాలి కాబట్టి ఒక డిసిజన్కి అయితే వచ్చేసిన. అబ్బాయిని ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి, లొల్లేం పెట్టుకొని నార్మల్గా నీతో మాట్లాడాలి రాను పిలిచిన. సో కొన్ని వాడికి చెప్పేట్టు ఉన్నాయి. బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో వచ్చి దూరి నువ్వు ఎవరివి చేయడానికి అది ఇదని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ అవే లొల్లీలు అయ్యి అదే కాన్సెప్ట్ అయిపోతుంది మొత్తం. లొల్లి. అందుకోసమే ఫైనల్గా ఈరోజు సాయి అనే అబ్బాయికి క్లారిటీ ఇచ్చేసి వాడితో మాట్లాడదామని ఫిక్స్ అయ్యినా. ఫిక్స్ అయ్యి సో రెడీ అయ్యి కూర్చున్నా. ఇప్పుడే వస్తున్నా అన్నాడు, 5 minutesలో వస్తా అన్నాడు. సో రాగానే అబ్బాయితో అయితే మొత్తం క్లియర్ చేస్తా. సో సారీ గైస్, నేను ఫ్యాన్స్ని కూడా చాలా మందిని హర్ట్ చేసిన. నేను కూడా చాలా ఆలోచించాను. నేను నైట్ కూర్చొని మొత్తం అసలు నేను ఎందుకు ఇంత డిసిజన్ తీసుకుంటున్నా, కొన్ని వదిలేసిన వాడిని పేరు తీయకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా అని అనుకుంటున్నా. సో లాస్ట్ నా లైఫ్లో మాట్లాడడం అంటే ఈరోజే సాయితోటి. అందుకోసమే కెమెరా పెట్టినా గైస్. సో ఆయన రాగానే వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా రావట్లేదు, ఎంతసేపు వెయిట్ చేయాలి? తప్పులేదు, వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకు క్లారిటీ కావాలంటే వెయిట్ చేయాలి, క్లారిటీ వద్దంటే లొల్లి పెట్టుకొని వదిలేయాలి, అంతే. డోర్ ఓపెనే ఉంది. అసలు అందరూ వచ్చి పోతా ఉంటారని చెప్పి మా ఇంటి డోర్ ఓపెనే పెడుతుంది. నువ్వు స్టైల్ ఉన్నావని చెప్పినా నేను కూడా. కానీ తిన్నావా? జస్ట్ ఇంతకుముందు లేచి స్నానం చేసి తినేసి ఫోన్ చేసి వచ్చా. మీ ఇంట్లో బాగున్నారా? మా ఇంట్లో కానీ ఉండరు, మా ఇంట్లో. సరే కానీ నీతో కొన్ని మాట్లాడదామని పిలిచిన నేను. చెప్పు. సో నేను యూట్యూబ్లో ఒక కొత్త అబ్బాయితో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. నేను నీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు మనం రిలేషన్లో ఉన్నాం, ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది. నా సైడ్ నుంచి అయితే నేను చెప్పేసిన, నీ సైడ్ నుంచి నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలియదు. ఎందుకంటే నువ్వు నాకు చెప్పలేవు కాబట్టి. సో నువ్వు మళ్ళీ ఇట్లానే గొడవలకు వచ్చి ఇంటికి వచ్చి
ఏదేదో ప్రాంకులు చేసుకుంటా అవన్నీ చెయ్యకు. ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వేరే అబ్బాయితో వీడియోలు చేయదు ఆ ఛానల్లో. ఇంకోటి నువ్వు ఇక్కడ ఉండి చేసుకో, నువ్వు బయటకు పోయి నువ్వు అవుట్ ఆఫ్ స్టేట్ పోయి నువ్వు ఏమైనా చేసుకో, నాకు సంబంధం లేదు. నా మనుషులతో తిరుగుకుంటా, నా మనుషులతో వండుకుంటా, నువ్వు వేరే అబ్బాయితో చేస్తుంటే నాకు బుద్ధులు కాలుతుంది, నేను అది తీసుకోలేదు. మొత్తం వింటావా మ్యాటర్? నేను చేస్తున్నా అని చెప్పి మౌనిక వాళ్ళకి కూడా చెప్పిన, అర్థమవుతుందా? అందరు యాక్సెప్ట్ చేసిరు. నీ మనుషులు అన్నప్పుడు నువ్వు వీడుంటలేవు కాబట్టి వాళ్ళు నీ మనుషులు కాదు, నా మనుషులు. అది నేను పరిచయం చేస్తే అయిన మనుషులు. నువ్వు పరిచయం చేయలేవు, నేను వచ్చిన టీమ్ కి. దాని తర్వాత నువ్వు పరిచయం అయినావు నాకు. వాళ్ళే ఫస్ట్ నాకు పరిచయం అయ్యారు, వాళ్ళ తర్వాత నువ్వు నాకు పరిచయం అయ్యావు. నా వల్ల క్లోజర్, నీ వల్ల క్లోజర్ అది మ్యాటర్, అవన్నీ నాకు అవసరం లేదు. ఇప్పుడు మా బాండింగ్ చాలా బాగుంది అందరితోటి. వాళ్ళ నుంచి విడిపోమని చెప్పట్లే నేను. నేను ఇగో ఇదే లొల్లి విను, నేను లొల్లి కాదు, నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. నేనే కాదు లవ్ చేసిన ఏ మొగోడు ఏ దేశం కన్నా పోయి అడుగు, నా పిల్లని నేను లవ్ చేసిన, నాకు బ్రేకప్ చెప్పింది, నేను నీకు బ్రేకప్ చెప్పలేదు. నువ్వు వీడియో పెట్టినావు, నాకు వీడియో పెడుతున్నావు తెలియదు. విను చెప్తున్నా, అందరి ముంగట నన్ను బ్యాట్ చేయకు. విను, ఇంకోటి రెండోది క్లారిటీ, ఈడ కాదు ఏ మోహన్ దగ్గర కనవో ఏ అమ్మాయి దగ్గర కనవో అడుగు. నేను ఒక అబ్బాయితో రిలేషన్ ఉంటే నేనే బ్రేకప్ చెప్పిన, నాకు నచ్చక అబ్బాయి. తర్వాత నేను ఆ అబ్బాయి ఈయనే తిరుగుతాడు హైదరాబాద్లోనే, వాళ్ళ అక్క వాళ్ళతోని వాళ్ళ దోస్తులతో నేను ఉంటున్నా, వేరే అబ్బాయితో వీడియోలు చేస్తున్నా. ఏ అబ్బాయి ఎట్లా రియాక్ట్ అవుతాడని మీ అమ్మాయిలని అడుగు. మరి అడగకపోతే బుద్ధ వాళ్ళేముతాంది. నువ్వేంది అనేది? ఆల్రెడీ మన ఇద్దరికి అంత అయిపోతుంది. వద్దు నాకు, అది నా ఇష్టం. నీ ఇష్టం ఏందిరా? నాకు ఇష్టం లేదు. నేను నీకు బ్రేకప్ చెప్పలేదు, నువ్వు నాకు చెప్పినావు, అయిపోయింది. నేను చెప్పలేనే, ఇంకా చెప్పేసి అయిపోతుంది. టార్చర్ పడకు, నేను గెలకట్లేదే. నీకు ఏ రోజైనా ఫోన్ చేసినా, ఏ రోజైనా మెసేజ్ చేసినా? ఏ రోజు చేసినా? ఏ రోజు చేయలేవా? ఏ రోజు చేసినా? నేను నిన్నే అడుగుతున్నా, ఏ రోజు చేయలేవా? ఫోన్ చేయలేవా? ఎందుకు ఇంకా ఇట్లానే ఉంటావా అది అని చెప్పి? అది కాదు, నిన్ను ఇబ్బంది పెట్టిన టార్చర్ చూసినా, నేను ఇబ్బంది పెట్టినా. ఇదంతా నువ్వు ఊకే వచ్చి లొల్లి పెట్టుకొని ఏదో మనం ఇద్దరం కొట్టుకొని చచ్చిపోయినట్టు గిన్నె చేస్తున్నావు చూడు, అదే నాకు టార్చర్ లా అనిపిస్తుంది. అందుకోసమే నేను ఒక అబ్బాయి తోటి వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఒక అబ్బాయి కాదు, వాడు నా ఫ్రెండే, వాడితో చేద్దామని ఫిక్స్ అయినా. రేపటి నుంచి నా ఛానల్లో ఒక అబ్బాయితో అదే చెప్తున్నా, మంచి క్లారిటీ. అది దోస్త్ అవ్వచ్చు, అమ్మప్ప ఎవడన్నా కానీ, నేను ఎవడన్నా ఆడ నాకు కనబడితే కొడతా. ఎందుకు కొడతావు? బరాబర్ కొడతా. నాకు నచ్చలేదు, కొడతా కొట్టు, కొడతా, నేను కొడతా. కానీ నాకు నచ్చదు, నాకు కనబడద్దు, నాకు నచ్చవు. నేను రిపోర్ట్ కొట్టిస్తా ఛానల్కి. బరాబర్ కొట్టిస్తా. అన్ని కొడతా, నేను నిన్ను కూడా కొడతా. నాకు తాగినప్పుడు యాదకు వచ్చినప్పుడు అలా కొడతా. ఎందుకు కొడతావు? బరాబర్ కొడతా. ఆరు వీడియోలలో కనబడితే బరాబర్ కొడతా. అది నా ఇష్టం. నాకు వీడియో నచ్చలేదు, నచ్చి కొడతాను. కానీ ఒక్క నిమిషం నేను టైం పాస్. నేను అడిగేది చెప్పు, నీకు నాకు మధ్యలో ఏదైనా రిలేషన్ ఉందా? నాకు నీకు నాకు లేదు, నాకు నీకు ఎందుకు లేదు? నువ్వు ఎవరికి అనుకుంటాడానికి నువ్వు కొట్టిన తర్వాత నేను ఎట్లా చేస్తా చూస్తావా? కేసు ఎందుకు పెడతారా? నీలాగా కాదు, నేను అర్థమైంది. నేను చాలా నైట్ నుంచి నేను అన్ని ఆలోచించుకొని నేను చేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను నీకు పిలిపించి ఎందుకు చెప్తున్నా తెలుసా? ఈ మ్యాటర్ కూడా నేను చేసిన తర్వాత నువ్వు వచ్చి గోలగోల ఏమని మనం విడిపోయినాక కూడా నువ్వు అమ్మాయితో రీల్స్ చేసిన, అమ్మాయితో వీడియో చేసిన, అచ్చ అమ్మాయిలను కొడతాను. నేను అట్లనే కొడతా. నేను చేసుకో, నేను కొడతా. ఇప్పుడు ఎందుకు కొడతావు? నాకు నచ్చదు, అది నా ఇష్టం, నా లైఫ్. నువ్వు ఆపడానికి అది వేసుకున్న అంగి నచ్చదు, పాయింట్ నచ్చదు, లేకపోతే ఆడే నచ్చడు, కొడతా. టైం పాస్. వాడు ఎప్పుడు నాతోటే ఉంటాడు. నీతో ఉంటుంది, పక్కకు ఇంట్లోకి వచ్చి కొడతా. అసలు నేను ఇంట్లోకి ఈ రోజు నుంచి నువ్వే నీ ఇంటికి వస్తున్నా. ఎవరి మరి మౌనికకు ఉండదు ఇక్కడ నుంచి. నేను వాడే వీడియో కొట్టుకుంటాం, అర్థమవుతుందా? నేను కూడా కొత్త రిలేషన్ లో పోదాం అనుకుంటున్నా. ఓకేనా? అవును. పోయినాక మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టి ఏం చేసినా నేను ఒప్పుకున్నా. నిన్నెందుకు ఇబ్బంది పెడతాడు? నేను పెట్టినా అంటే నువ్వు వచ్చి లొల్లి పెట్టుకుంటే ఇవన్నీ చేసి నువ్వు ఇబ్బంది పెట్టినట్టే. పెడతా బరాబర్. ఎందుకు పెడతావు? రీల్స్ చేసినావు అని వచ్చి ఇబ్బంది పెట్టినా? ఫోటో పెట్టలేవా? పెట్టినా. జీవితంలో కనబడుతూ నువ్వు కూడా
ఎట్లయితే నార్మల్ గా స్టోరీ పెట్టినావో నేను కూడా నార్మల్ వీడియోస్ కొడుతున్నా. నేను నార్మల్ గా వచ్చా అని కొడతా. నేను కూడా నార్మల్ గా తమాషా తెగకు. ఆడు కనబడితే మాత్రం మెడకాయ పోతా. అమ్మ తోడుకు వస్తా. ఆడు వీడియోలో వచ్చింది అనుకో నాకు నచ్చినట్టు వీడియోలు నీతో వీడియోలో ఎట్లుండేనో అట్లనే వీడియోలు కొడతా వాడితో కూడా కొట్టు. నేను పిలిచినామని తెలిసే బుధవారం లాగొస్తుండే నేను కాగితాలు కొట్టి మంచిగా రెడీ అయినా. అసలు ఎందుకు ఫోన్ చేసినావు? అవసరం లేదు నేను డే 1 నుంచే నేను నేను డే 1 నుంచే వీడియోస్ చేసుకుంటూ వచ్చిన అందరితో. ఇప్పుడు కూడా వీడియోసే చేస్తాను. మిడిల్ ఎందుకు నా ఒక్కరికి చేసినావు? అప్పుడు నీకు నాకు రిలేషన్ ఉండే, ఇప్పుడు లేదు. నాకు నచ్చదు అట్లా. నీకు నచ్చకపోవడం ఏంది? అది నా ఇష్టం, నా లైఫ్. అర్థమవుతుందా? మనం ఇద్దరం ఏమో అగ్రిమెంట్ పెట్టుకోలేము. అగ్రిమెంట్ అవసరం లేదు నాకు. నువ్వు రే బాబు నీకు అర్థమైతలేదు నేను చెప్పేది. నా కోపం తెప్పిస్తున్నావు. మన ఇద్దరు నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. నా మైండ్ సెట్ వేరే. నీ మైండ్ సెట్ తాగి తిరగాలని ఉంటుంది. నా మైండ్ సెట్ ఏం చేయాలని నా మైండ్ సెట్ అది ఉంటుంది. ఇప్పుడు వచ్చే అబ్బాయి మైండ్ సెట్ నా మైండ్ సెట్ ఒకటే. మా ఇద్దరికి సెట్ అవుతుంది, నీకు సెట్ కాదు. నేను ఎప్పుడు చచ్చిపోతాను తెలంగాణకి నేను ఎందుకు ఆలోచించాలా? నువ్వు బతకవు కావచ్చు 100 ఏళ్ళు, నేను బతకను. అందుకే నేను ఇప్పుడు ఎట్లా చేయాలో అట్లా చేస్తాను. చేసుకో అయితే. నేను అదే చెప్తున్నా, నీ ఎంజాయ్మెంట్ నువ్వు చేసుకో. నాకు కావాల్సిన వీడియో నేను చేసుకుంటాను. నువ్వెవరు నా పడికి? ఆ ఎంజాయ్మెంట్ అప్పుడప్పుడు నాకు గుర్తొస్తుంటాయి అన్ని. వచ్చి కొట్టేస్తా అంతే. నేను ఒక్కరిని వస్తున్నా, నాతో పాటు 10 మంది వస్తారు. నువ్వు 10 మంది వేసుకోరా, నేను కూడా 20 మందిని వేసుకుని వస్తాను. సరేనా? ఇది చెప్పడానికి పిలిచిన నేను. సో నువ్వు దీన్ని పట్టుకొని ఏదో నన్ను బ్లేమ్ చేయాలని చెప్పి నువ్వు నన్ను బ్లేమ్ చేస్తున్నావు. నేనెందుకు బ్లేమ్ చేస్తున్నా? నేను పబ్లిక్ కి చెప్తున్నా. సో ఈ రోజు అబ్బాయికి నన్ను వినకుండా చెప్పాల్సింది. పబ్లిక్ ముంగట నన్ను ఎందుకు పిలుస్తావు? పబ్లిక్ ముంగటనే కదా అంటే లవ్ స్టార్ట్ అయింది మనది. ఇప్పుడు పబ్లిక్ తోటి ఎండ్ కావాలి కదా. పబ్లిక్ తో ఎందుకంటే పబ్లిక్ ని లవ్ చేయమంటే లవ్ చేస్తాను. ఓవర్ యాక్షన్ నేను మాట్లాడే చిల్లర మాటలు అన్ని. మరి నువ్వు పబ్లిక్ నువ్వు లవ్ చేయి అంటే లవ్ చేసినావు. ఫస్ట్ మనం ప్రపోజల్ వీడియో దేంట్లో పెట్టినా? నీ ప్రపోజ్ ఎట్లా చేసిన? నేను నార్మల్ గా చేసినాను. వచ్చి వీడియో నాకు వీడియోలో చేయలేదు. వీడియో చేయకముందే నాకు చెప్పినావు. ఓవర్ యాక్షన్ చేయకు. నేను నాకు ఇష్టం వచ్చిన వీడియో కొట్టుకుంటా. నేను ఏడైనా నేను చేస్తాను. నాకు నచ్చిన నేను తిరుగుతా. నాకు నచ్చిన ఇంటికి మా దగ్గరికి రావద్దు, మా ఇంటి దగ్గర కూడా రావద్దు. నువ్వు ఇక్కడ నుంచి నేను పక్కకే తీసుకుంటాను. తీసుకోరా, నీకు కాల్ చేస్తా. ఎంత 10 నిమిషాలు తీసుకుంటా అలా తీసుకుంటా. నేను 2 నిమిషాలు కాల్ చేస్తా. ఎందుకు తీసుకుంటావు చెప్పవా? నాకు 10 నిమిషాలు. నేను ఇట్లా ఆ ఇల్లు నుంచి నేను దెంకొచ్చినా నాకు సామాన్ ఏం లేదు. అంతా నీ దగ్గర ఉంచుకున్నావుగా. తీసుకెళ్ళు. నీ సామాన్ ఏమో అవసరం లేదు నాకు. చెప్పు. ఇప్పుడు వచ్చేటప్పుడు వనిస్తాడు నాకు ఏమైనా. పో. ఎందుకు వచ్చినా అనిపిస్తుంది. వచ్చినావు కదా, క్లారిటీ ఇచ్చేసినా వెళ్ళిపో అంతే. చాలా బిజీ ఉంటా నేను. వీడియో విడిచిపెట్టినా అని చెప్పిన రోజు నుంచే బిజీ ఉన్నా నేను. ఇప్పుడు కూడా బిజీ ఉండు. ఇప్పుడు ఇంకా బిజీ ఉంటా. ఒక మనిషిని కొట్టుట్లా. భలే టైం పాస్. అసలు నువ్వు ఎందుకు కొడతావో చెప్పవా నాకు ఒక నిమిషం? నాకు వీడియోలో ఆ పాయింట్ నచ్చదు. నేను కొట్టాలి ఇప్పుడు. కొట్టు. స్వామి నువ్వు దిగే. నువ్వు ఫస్ట్ నువ్వు పెట్టుకున్న కమ్మలు నచ్చకుండా నచ్చి కొడతా నేను. ఇది రుబాబ్ తెలుసా? ఇది మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఏం చేస్తావు చెప్పు. కొడతాడు వీడియో చేయడానికి అనుకుంటున్నావా? నువ్వు కొట్టేది కూడా వీడియో తీసి కెమెరా కనిపించకుండా చెప్తా అని చెప్తున్నా అంటే నువ్వు మళ్ళీ వీడియో చేయడానికి అంటావు. సరే రేపు అడవడో సుల్లిగా కానికే చెప్తున్నా. ఏడు ఓనుగో నాకు తెలుసు. లంజా కొడక నువ్వు ఓనుగో నాకు తెలియదురా. లంజా కొడక కనబడ్డావు అనుకో సంపుతారా లంజా కొడక. అర్థమవుతుందా నీకు? మంచిగా చెప్పినా మాటలేంటిది పిచ్చా? నిన్ను వచ్చి వాడు అట్లనే అంటే ఊరుకుంటావా నువ్వు? నేను కొట్టేస్తా. వాడు కూడా కొడతాడు. రమ్మను. అరే నువ్వు పోరా ఫస్ట్. నేను పిలిచి తప్పు చేసిన. నేనే ఎందుకు నేను వస్తాను నీ దగ్గరికి. నేను పిలిచి నీకు మంచిగా చెప్దాం అనుకుంటే నీ ఓవర్ బిల్డప్ ఇస్తామని అనుకోలేదు. మరి అంతే మంచిదే. మరి మంచిది కాకపోతే లైఫ్ లో ఎక్కువ స్టెప్ అయిపోతున్నా నీకు చెప్తున్నా. ఈ వీడియో ఎంతమంది మొగోళ్ళు చూస్తారో నాకు తెలియదు బ్రో. ఏమనుకోకు, నేను అడిగే తప్పు. నీ పిల్ల వేరేతో వీడియోలు చేస్తే ఆ పిల్ల నీకు బ్రేకప్ చెప్పింది, నువ్వు చెప్పలేవు. ఆ పిల్ల వేరేతో నీ పక్క నీ కావాల్సిన మనుషులతో తిరుక్కుంటా ఎంజాయ్ చేసుకుంటుండి ఇంకొకటి వీడియోలోకి వస్తే నువ్వు ఊకుంటావా? అమ్మ సార్
నువ్వు నేను ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా అంటున్నా. ఇన్ని రోజులు నువ్వు ఎవరితో తిరిగినావు సార్? మరి నాకు కావాల్సిన నా సొంతంతో తిరిగినావు కదా ఇన్ని రోజులు. మరి అప్పుడు నాకేమనిపించలేదా? అరే నువ్వు రా స్వామి. మస్తు అయిపోయింది. ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, ఏం చేయకు. ఎక్స్వి కదా, ఎక్స్ లానే ఉండు, ఓకేనా? కానీ అడిగి కనబడితే నేను కొడతా. నేను మంచిగా వీడియో చేసుకుంటా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటా, చిన్నికుండే అవన్నీ పాటలు వేసుకుంటా. పో ఏంటి చెప్తావా? ఒకటి చెప్తా, చెప్పు. పిచ్చా నీకేమన్నా? నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే ఎక్స్ కదా, మళ్ళా నువ్వు ఎక్స్ అని ఒప్పుకున్నావు కదా ఇప్పుడు. అదే మరి అయిపోయింది రిలేషన్. నువ్వంటున్నావు వీడియో చేస్తావు కదా, వాడు సేమ్ ఇలాగనే ముద్దు పెడతాడు ఎప్పటి నుంచి. మీరంతా కథలు తింటారు, చేసేటన్నీ లేదు లేదు, నేను అట్లేం లేదు. నేను నిజంగానే వేరే అబ్బాయితో వీడియో చేద్దామని ఫిక్స్ అయినా తెలుసా. ఏంటిది ఇది? వీడు ఇంత చెప్పిన ముద్దు పెట్టిపోతాడే, సిగ్గులేదా మీ తమ్ముడికి? ఇంకా నేనే కావాలా? సో బై ద వే చెప్పాలంటే ఇది ఒక 3 years కింద డ్రెస్. ఇది నాది 2023లో కొన్నా అనమాట. నాకు మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇప్పించి అందుకోసమే వేసుకున్నా ఈరోజు కదా అట్లా. సో గైస్ ఈ వీడియో చూసి ప్లీజ్ నన్ను ఎవరు తిట్టుకోకండి. సో గైస్ నెక్స్ట్ వీడియో చూద్దాం. వాడేం చేస్తాడో చూస్తాను. నేను కూడా పెద్ద ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడిందో చూసుకుందాం గైస్ నెక్స్ట్ వీడియోలో. కట్ చేసి